వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనే విషయం గురించి తెలుసుకుందాం. విజయానికి రహస్యం ఏమిటి? ఈ విజయానికి రహస్యం అనే దాని గురించి వివేకానంద గారు ఏం చెప్పారో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు నివసించేవాడు. అతను విజయానికి మార్గాన్ని కనుగొనాలనే తపనతో ఆ యువకుడు దానిని కనుగొనే ప్రయత్నం చేశాడు. స్వామి వివేకానంద జ్ఞానం గురించి విని అతని పూజ్యమైన ఋషి వద్దకు వెళ్ళి, స్వామీజీ, విజయ రహస్యం ఏమిటి అని అడిగాడు. దానికి వివేకానంద ఒక చిన్న చిరునవ్వుతో, నన్ను అనుసరించండి, నేను మీకు మార్గం చూపుతాను అని సమాధానం ఇచ్చాడు. తరువాతి కొద్ది రోజులలో శిష్యుడు వివేకానందతో కలిసి అతని రోజువారీ ప్రయత్నాలలో ఉన్నాడు. వారు రోగులను పరామర్శించారు, వృద్ధులకు సహాయం చేశారు మరియు అవసరమైన వారికి సహాయం అందించారు. వివేకానందుడు ఎక్కడికి వెళ్ళినా ప్రజల మనోభావాలను పెంపొందించే సంభాషణల్లో నిమగ్నమై సానుకూలతను చాటారు. సాధువు చర్యలను గమనించిన శిష్యుడు కంగారు పడ్డాడు. స్వామీజీ, మీరు విజయానికి గాఢమైన మంత్రం లేదా వ్యూహాన్ని వెల్లడిస్తారని నేను అనుకున్నాను. మనం మన సమయాన్ని సాధారణ దయతో ఎందుకు గడుపుతున్నాము? అందుకు వివేకానందుడు ఈ విధంగా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. నిస్వార్థ సేవా కళలో నిజమైన విజయం ఉంది. ఇది సంపద లేదా అధికారాన్ని కూడబెట్టుకోవడం గురించి కాదు, ఇతరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడం గురించి. ఇప్పుడు నేను వివరిస్తాను. చిన్నదైన ప్రతి చర్య సమాజ శ్రేయస్సుకు ఎలా దోహదపడుతుందో వివరిస్తూ ముందుకు సాగారు. ఇతరులను ఉద్ధరించడం ద్వారా వ్యక్తులు సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టిస్తారు మరియు క్రమంగా నెరవేర్పు మరియు విజయాన్ని పొందుతారు. విజయం ఏకాంత సాధన కాదని, మానవాళి అభివృద్ధికి ప్రతి వ్యక్తి పాత్ర పోషించే సామూహిక మాత్రమని వివేకానందుడు ఉద్ఘాటించాడు. శిష్యుడు ఈ పాఠాలను అంతర్గతీకరించినప్పుడు అతను తన స్వంత దృక్పథంలో మార్పును గమనించడం ప్రారంభించాడు. అతను తన పొరుగు వారికి సహాయం చేయడం, గ్రామంలో స్వచ్ఛంద సేవ చేయడం చేశాడు. విజయానికి నిజమైన రహస్యం దాచిన సూత్రం కాదని, ఇతరుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే జీవన విధానమని అతడు గ్రహించాడు. చివరికి ఈ అమూల్యమైన జ్ఞానాన్ని అందించినందుకు శిష్యుడు వివేకానందులకు కృతజ్ఞతలు తెలిపాడు. విజయం అనేది కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదని, గొప్ప మంచికి తోడ్పడడం మరియు ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం అని అతను అర్థం చేసుకున్నాడు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్